వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. చాలా సంతోషం. ఇది ఒక గంట క్రితం ప్రారంభించాల్సిన మీటింగ్, ఎందుకంటే విపరీతమైన వర్షం కుండపోతగా కురుస్తుందన్నమాట. అదంతా ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం గంగని వీళ్ళ కోసం వదిలేసినాడు అనుకుంటున్నాను. అలా అనుకుందాం. లెట్ us టేక్ ఇన్ అ వెరీ పాజిటివ్ సెన్స్. అలాగే సుఖకర్త అంటే సుఖాన్ని ఇచ్చేవాడు, అలాగే దుఃఖహర్త అంటే విషాదాన్ని, దుఃఖాన్ని, బాధల్ని తీసేసేవాడు. ఇలాంటి బ్యానర్ పేరు అన్నమాట. గణేష్ కోహ్లీ, శ్రీకాంత్ ఎప్పుడో ఫోన్ చేసి, సార్ ఇట్లా షోలాపూర్లో సినిమా తీసుకుంటున్నామండి, ఎందుకంటే షోలాపూర్ గురించి మీకు తెలుసో తెలియదో, అక్కడ ఒక ఎమ్మెల్యేని నిలబెట్టే అంత స్థాయి తెలుగు వాళ్ళు ఉంటారు. అంటే మీకు చాలా ఆశ్చర్యం ఏంటంటే అది తెలుగు ఏరియాలోకి వెళ్ళినంత ఆనందంగా ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా శ్రీకాంత్ పిలిచాడని వెళ్ళాను. ఎంత అసలు వాళ్ళు ఆర్టిస్టుని కానీ పెద్దవాళ్ళని వాళ్ళు చూశారు కదా, వస్తుంటే ప్రతి వాళ్ళు పాదాభివందనం చేస్తారు. అంత సంస్కారం ఇంకా కాపాడుకుంటున్నందుకు నిజంగా ఈ షోలాపూర్ తెలుగు వాళ్ళందరికీ నేను అభినందనలు, ఆశీస్సులు ఇస్తున్నాను. ఇట్స్ వండర్ఫుల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. అలాగే అక్కడ ఉన్న అన్ని రోజులు ఎంత గౌరవంగా చూసుకున్నారో, ఎంత ఆప్యాయంగా చూసుకున్నారో, నెత్తిన పెట్టుకుని పూజించారు ఒక విధంగా. సో ఐ కెనాట్ ఫర్గెట్. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం కాదు, షోలాపూర్ తెలుగు వాళ్ళ కోసం నేను చాలా కాలంగా పెడుతున్నా. ఇది బహుశా 5వ సారో 6వ సారి అన్నమాట. సో అక్కడికి వెళ్ళాను, మంచి పగిడి గిగిడి కట్టించారు. అక్కడ భోజనాలు, అక్కడ కల్చరు చాలా బాగా చూసుకున్నారు. సినిమా అయిపోయింది. ఇవన్నీ చేసుకొని తర్వాత వచ్చే రోజున గణేష్ కోహ్లీ గారి ఇంట్లో, గణేష్ కోహ్లీ గారి ఇల్లు షోలాపూర్లో ఒక ఇంద్రభవనంలాగా ఉంటుంది. అక్కడ పిలిచి బ్రహ్మాండమైన భోజనం పెట్టి సాయంత్రం పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ గణేష్ సార్. అండ్ తప్పకుండా మన ఎంత కష్టపడ్డారో ఇంకా చెప్పడానికి వీల్లేదు. అప్పటి నుంచి పడుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి నాకు ఇన్ఫామ్ చేసి ఇలా చేస్తున్నాం అని చెప్పారు. చాలా సంతోషం. ఈ సినిమా ఖచ్చితంగా, ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆడితే ప్రొడ్యూసర్ గారికి ధైర్యం వస్తుంది. మరొక 4-5 సినిమాలు శ్రీకాంత్ లేదా ఇంకా యంగ్ జనరేషన్, యంగ్ హీరోస్ తోటి తీసే అవకాశం ఉంటుంది. అంచేత ఐఎమ్ రియలీ శ్రీకాంత్ ఇలాంటి అన్ని విభాగాల్లో, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ ఉండి సినిమా తీయడం గొప్ప విషయం కాదు, ఎందుకంటే ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళు స్టూడియోస్. అక్కడికి వెళ్ళి ఆ చిన్న బడ్జెట్ తోటి ఆ మొత్తం ఆ అట్మాస్ఫియర్ అన్ని 24 క్రాఫ్ట్స్ మీద అధికారం సాధించి సినిమా తీయడం అంటే నిజంగా ఎంత స్పీడ్గా తీశాడంటే సినిమా, అసలు ఐ వాస్ రియలీ వండర్డ్. ఇలాంటి శ్రీకాంత్ మంచి భవిష్యత్తు ఉండాలి. ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలి. హీరోయిన్లకు మరింత అవకాశాలు రావాలి. నిర్మాత కంటిన్యూస్గా సినిమాలు తీస్తూ తెలుగు, హిందీ సినిమా దాకా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అన్యదా భావించకండి. నేను వేరే ప్రోగ్రాం ఎక్కడో అజీజ్ నగర్ దాకా వెళ్ళాలి ఈ వర్షంలో. మా ఫ్యామిలీతో సహా వచ్చాను. సో డోంట్ థింక్ అదర్వైజ్ సార్. మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్. అండ్ పరమేశ్వరుడి కృప, దయ అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవ్రీబడి, ఈవెన్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్టులు, హీరోయిన్లు, టెక్నీషియన్స్ అందరికీ పరమేశ్వరుడు మంచి విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మా పూరి గారు అబ్బాయి నాకు చాలా సన్నిహితుడు. అతను కూడా అది మంచి ప్రాజెక్ట్లో ఒకటి నా దగ్గర తీసుకొచ్చాడు 6 నెలల క్రితం. అది ఆల్రెడీ వర్క్ అవుతుంది. చాలా సంతోషం నాయన. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ సార్. ప్లీజ్ ఫర్గివ్ మీ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో పెళ్ళిలో పెళ్ళి విజయవంతమైన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ లెట్ us సెలబ్రేట్ ఏ ఫంక్షన్. అది నా ఆశ, ఆశిస్సు. శుభం.
నిజంగా ఇట్స్ ఎ ప్లెజర్ నిజంగా. అట్లా నేను ఇంకొక విషయం, మహారాష్ట్ర పేరు ఎత్తేటప్పటికి అక్కడికి వెళ్ళాను. ఆ డైలాగులు అన్నీ అయ్యాక ఒకసారి ఊరికి టెస్ట్ చేసి ఎలా ఉందో, ఛత్రపతి శివరాజీ మహారాజ్కి అనగానే థియేటర్ మొత్తం ఉన్న ఆడియన్స్ అంతా ఊగిపోయారన్నమాట. అంటే ఇప్పటికీ కూడా ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ తాలూకా ఆ ప్రకంపనలు, ఆ ఇష్టం వాళ్ళకి, అతని పట్ల గౌరవం, అంటే అఫ్కోర్స్ భారతదేశం అంటే ప్రతి వాళ్ళకి ఉందనుకోండి, అక్కడ పర్టికులర్గా ఆ పేరెత్తితే ఆనందం పొంగుతుందన్నమాట. సో ఖచ్చితంగా మహారాజు కూడా మిమ్మల్ని దీవిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సో మరొకసారి తనికెళ్ళభరణి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇందాకే చెప్పినట్టు ఇంత బిజీగా ఉన్నప్పటికీ, ఫంక్షన్కి ఉండాల్సినప్పటికీ సో వారు ఇక్కడికి రావడం జరిగింది. ఇంత వర్షంలో కూడా, కుండపోత వర్షంలో, ఇంత వర్షం కాదు ఇది, ఒక రేంజ్లో పడుతుంది బయట. గోవింద గోవింద. అపారమైన ఐశ్వర్యం, డబ్బులు కూడా రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శుభం భూయాత్, ఆల్ ది బెస్ట్. సో వెంకటేశ్వర స్వామిని మీకు ఇచ్చారు, లక్ష్మీ కటాక్షం జరగబోతుంది అనమాట ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. అండ్ థ్యాంక్ యూ. అంటే మ్యూజిక్ అండి. సో సంగీత ప్రపంచానికి మీరు రాజానా? ఓకే, మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వర్షం కారణం వల్ల ఆల్రెడీ ప్రోగ్రామ్కి చాలా అంతరాయం కలిగింది కాబట్టి ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి, విచ్చేసిన అందరికీ, అతిథులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైనా కంటెంట్ ప్రజెంట్ చేసి మాట్లాడితే బాగుంటుంది. పెళ్లి కదా, బాజాలు భజంత్రీలు అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. జస్ట్ ఇప్పుడు మనకి టీజర్ లాంచ్, మన లోగో లాంచ్ అండ్ పోస్టర్ లాంచ్ కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి సోర్స్ లేదని ఫీలింగ్ ఎక్కువ ఉంది నాకు. సో అందుకని ఎక్కువ మాట్లాడను. మంచి కథ, మంచి పాటలు, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమా కంప్లీట్ అయ్యి రెడీగా ఉన్నది రిలీజ్కి. సో త్వరలో ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది కాబట్టి మీడియా ఈ సినిమాని గుర్తుపెట్టుకుని బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. నాకు ఈ ఆపర్చునిటీ చాలా బాగా జనరేట్ అయిందండి. అంటే ఒక మంచి కొలాబరేట్ తోటి జనరేట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు గణేష్ కోహ్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇందాక తనికెళ్ళభరణి గారు చెప్పారు, నేను కూడా సోలాపూర్ 4-5 టైమ్స్ వెళ్ళానండి. ఆ రిసీవింగ్ వేరే, అచ్చమైన తెలుగుదనం కనబడుతుంది అక్కడ. ఆ ఏరియాలో కానీ, ఆ ప్రాంతం మనుషుల్లో కానీ కల్మషం లేని తత్వం మనకి ఎదురవుతూనే ఉంటుంది ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి. అండ్ శ్రీకాంత్ సార్, మా డైరెక్టర్ శ్రీకాంత్ సార్ అండ్ ఆల్ ద టీమ్ అందరికీ పేరున స్పెషల్ థ్యాంక్స్. ఇక కథ ఇవన్నీ రివీల్ చేయకూడదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను. సో అలాగే భరణి గారు, యాక్చువల్లీ పెళ్ళిలో భరణి గారు మాట్లాడే సినిమాలో వచ్చే వ్యాఖ్యలు కానీ, పెళ్ళి యొక్క గొప్పతనం, హిందూ సనాతన ధర్మం గురించి చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు ఆయన. చాలా ప్లస్ అయింది ఆయన క్యారెక్టర్ చేయడం. సో చెప్పొద్దన్నారా? అలా ఏం లేదండి, ఇందులో ట్విస్ట్ సినిమా కాదు ఇది, ట్విస్ట్ సినిమా ఎంటర్టైన్మెంట్ కదా, రివీల్ అవ్వట్లేదు. సో ఆయన చాలా మా అందరినీ ఆశీర్వదించి క్యారెక్టర్ చేసినందుకు భరణి గారికి సభాపూర్వకంగా నా పాదాభివందనాలు. అలాగే ఈ సినిమాలో నటించిన యాక్టర్స్ మయూర్ అండ్ బిందు, శివ, ఒక గుర్తుండిపోయే పేరు మైనాలి. ఈ పేరు చాలా రోజులు గుర్తుంటుంది. సినిమాలో క్యారెక్టరైజేషన్ కానీ, క్యారెక్టర్ మీద వచ్చే సాంగ్స్ కానీ అంత చాలా బాగుంటాయి. ఇంకెవరినన్నా మర్చిపోతే మన్నించండి, టైం ఇప్పటికీ ఆలస్యం అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ సో మచ్. అలానే ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా డిజైన్ చేసి కండక్ట్ చేసిన మా శివ పిఆర్ఓ కూడా స్పెషల్ థ్యాంక్స్, ఎక్కడున్నా కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, బ్యూటిఫుల్ సంస్కృతికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సంస్కృతి కమ్. हेलो एवरीवन, मुझे तेलुगु नहीं आता है बोलने के लिए, सो आप मराठी बोल सकते हो, आप हिंदी भी बोल सकते हो, मराठी जो भी चलेगा. हां ठीक आहे, मी मराठीतूनच बोलते. पेल्लीलो पेल्ली ही मूवी आमच्या सगळ्यांसाठी खूप महत्त्वाची आहे आणि खूप पेल्लीलो पेल्ली ये मूवी हमारे सबके लिए बहुत ही इम्पोर्टेंट है, बिकॉज हमने फर्स्ट मूवी से हम सबकी ये फर्स्ट मूवी है और हम बहुत ज़्यादा एक्साइटेड है इस मूवी के लिए. एंड थैंक यू सो मच टू
गणेश कोई सर फॉर हमें ये बहुत बड़ा चांस दिया है उन्होंने ये मूवी में काम करने के लिए, और श्रीकांत सर ने भी बहुत बड़ा चांस दिया है. सो थैंक यू सो मच ईच एंड एवरीवन हियर. थैंक यू. एंड नाउ दिविजा आजा. करेक्ट है కదా? बोलिए दिविजा आप. On this auspicious day, I would like to thank all my team members, especially Sukhakarta Production and our producer Ganesh Koi sir. This story would not be the same if you were not with us. थैंक यू. आप So- एक रूल है आप. Yeah. या So Yahi- this would be incomplete without you. You were the guide for us, and from the beginning, from the initial days, the whole team was a big support for me, for myself, and I'm very lucky to be part of Gauri Films too. And I hope so, as this movie ended happily, and I wish all of us a happy ending. Thank you so much. నవ్ శివ శివ కమ్ శివ. ముందుగా ఇక్కడికి వచ్చిన తనికెళ్ళ బర్రి గారికి, ఆకాష్ జగన్నాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. నాది ఇది డెబ్యూ ఫిలిం. ముందుగా చెప్పాలంటే శ్రేయస్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈవెంట్ కండక్ట్ చేసినందుకు. అని థ్యాంక్ యూ సో మచ్ సార్, గణేష్ సార్, మమ్మల్ని నమ్మి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాకు సపోర్ట్ చేసినందుకు, ఈవెంట్ కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అమ్మా హ్యాపీయా? మా మమ్మీ హ్యాపీ. మా మమ్మీ నా కెరీర్ గురించి చాలా టెన్షన్ పెట్టుకుంటే ఈ సినిమా అవుతుందా కానీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ సార్. ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు మాటలు రావట్లే, వస్తుంది అందరు మీరే చూసి చెప్తారు ఎట్లుందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ దత్తా సార్. మాకు ఇంత మంచిగా నేను అక్కడ సోలాపూర్ వచ్చినందుకు, నన్ను ఇంత మంచిగా చూసుకున్నందుకు. యాక్చువల్గా సోలాపూర్ నాకు ఒక రెండో ఇల్లు, నాకు సెకండ్ హోమ్ అది. నాకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ, నాకు టెక్నీషియన్స్ కాదు, నా ఫ్యామిలీ వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసినందుకు, నా కో యాక్టర్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ సార్. సో ఆయన మీద మీ ప్రేమ కనిపించింది మాకు. లిటరలీ ఆయన కూడా కనిపిస్తుంది. మీ ఫింగర్ ప్రింట్స్ పడిపోయినాయి ఆయన హ్యాండ్ మీద, అంత గట్టిగా ప్రెస్ చేశారు మీరు లిటరలీ. సో నౌ ఐ రిక్వెస్ట్ మయూ టు స్పీక్. First of all, hello everyone. Thank you so much for coming and supporting us. వచ్చిన పెద్దోళ్ళందరికీ, తనికెళ్ళ భరణి గారికి, ఆకాష్ జగన్నాథ్ గారికి థ్యాంక్ యూ అన్న సో మచ్. సినిమా గురించి చెప్పడానికి తర్వాత ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అప్పుడు కొద్దిగా ఎక్కువ మాట్లాడచ్చు. ఇప్పుడు జస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్పడమే. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. 2019 నుంచి ట్రావెల్ అవుతున్న శ్రీకాంత్ సార్తో. గణేష్ కోయి సార్కు థ్యాంక్ యూ సో మచ్ సార్. దత్తా సార్కు థ్యాంక్ యూ సార్. అంతే, శ్రేయస్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఎవ్రీబడి. నేను యాక్చువల్గా ఒక వ్యక్తి గురించి మర్చిపోయినా, మా మ్యూజిక్ డైరెక్టర్. మీరు ఇప్పుడే ఏం చెప్పలేం, పాటలు విన్నాక మీరే చెప్తారు. ఆ పాటలే మీకు ఆయన కష్టం తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు గుర్తుండిపోయే సాంగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆ వేడుకలు మళ్ళీ జరుపుకుందాం మనం, సాంగ్ లాంచ్లు అన్నీ కూడా. అండ్ నా ఐ రిక్వెస్ట్ గణేష్ జీ, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. बराबर है, परफेक्ट है सर. अभी आपकी तरह मेरा भी हिंदी थोड़ा लड़खड़ा जाएगा, आप संभाल लीजिए. सबसे पहले तो मैं भरनी सर और आकाश सर को धन्यवाद देना चाहता हूँ कि वो इस इवेंट के लिए उन्होंने टाइम दिया. थैंक यू सर. फिल्म के बारे में तो श्रीकांत जी बताएंगे, उन्होंने डायरेक्शन किया है. उनके ऊपर, सबके ऊपर मैंने जो फेथ रखा है कि बाबा ठीक है, कुछ फिल्म मुझे भी अंदर में एक कलाकार है, उसकी वजह से मैंने एक फिल्म बनाई है. लेकिन अभी उन्होंने मुझे भी सस्पेंस नहीं बताया कि इस स्टोरी का एंड क्या होने वाला है. उसके बारे में तो श्रीकांत जी बोलेंगे. लेकिन आप सबका धन्यवाद, आपको संभालना है. हम लोग पहली बार यहाँ पे आए हैं. बेसिकली हम लोग महाराष्ट्र हैं, लेकिन तेलुगु फिल्म पिछले 15 सालों से मैं देख रहा हूँ. और उसका जो तेलुगु फिल्म में फैमिली दिखाया जाता है, सबसे ज़्यादा मुझे पसंद है कि तेलुगु फिल्म में एक बड़ी फैमिली दिखाई जाती है, तो मुझे वो ज़्यादा इम्प्रेस करती है.
इसकी वजह से शायद मैं बहुत सारे लोगों के साथ सोलापुर में भी तेलुगु लैंग्वेज बोलने वाले लोगों में रहता हूँ, तो मुझे अच्छा लगता है। मराठी जैसे मुझे अच्छा लगता है वैसे ही तेलुगु लैंग्वेज मुझे अच्छी लगती है। समझ में आता नहीं वो बात अलग है, लेकिन मैं एक्सप्रेशन से समझ लेता हूँ कि क्या बात कर रहे हैं वो लोग, और फिर मैं मराठी में बात करता हूँ उनके साथ। तो थैंक यू, सब ने आपने साथ देना है, आपको संभाल लेना है। इसके आगे सब टीम को मैं बधाई देता हूँ कि आपका भी करियर आगे बढ़े, और श्रेयस मीडिया ने ये इवेंट किया इसलिए उनका भी धन्यवाद देता हूँ, सब मीडिया का और आप सब लोगों का। थैंक यू वेरी मच। थैंक यू। अभी पता चला सर क्लाइमैक्स? अभी पता चला सर? अभी तक नहीं पता? प्रोड्यूसर को आप क्लाइमैक्स नहीं बताए? क्या बात हुई? इतना फेथ సో సార్, సీరియస్లీ ఇంత ట్రస్ట్ ఇంకా ఎవరికి దొరకదన్నమాట. నా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ సాబ్, ఎడిటర్ సాబ్, శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ, ఇక్కడ అందరికి వచ్చినందుకు. విచ్చేసిన పెద్దలందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి, ఎస్పెషలీ ఆకాష్ జగన్నాథ్ గారికి. అన్న ఒక్క కాల్లో మీరు మాకు ఇంటికి పిలిచి మంచిగా రిసీవ్ చేసుకొని, అనుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆగిన తర్వాత ఒక బండి వచ్చింది. ఎవరిదబ్బా బండి అని నేను చూస్తున్నా. ఇట్లా మా దేవుడు పూరి జగన్నాథ్ గారు దిగారు. ఇట్లా దిగి ఇట్లా ఇట్లా ఒక స్టైల్లో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇట్లా అబ్బా దర్శనం ఇక్కడే అయిపోయింది అనుకున్నా. కట్టు చూస్తే ఇక సార్ వెళ్ళిన తర్వాత ఆకాష్ గారిని కలిసి చెప్తే, అయ్యో నేను వస్తాను ఒక్క మాటలో వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తనికెళ్ళ బద్రీ సార్ గారికి అక్కడ వచ్చిన తర్వాత చాలా మంచిగా మాకు యాజ్ అ డైరెక్టర్గా నాకేం కావాలో యాజ్ అ యాక్టర్ నుంచి అట్లా ఏం అనుకోకు శ్రీకాంత్, నువ్వు నాకు చెప్పేసి దాంట్లో మళ్ళీ కరెక్షన్స్ ఉంటే నేను చేసుకుంటా అని మంచి డైలాగ్స్ అవి ఆయనే మళ్ళీ కరెక్ట్ చేసుకొని, అంటే మా తెలుగు అక్కడ తెలుగు మాట్లాడే తెలుగు ఎట్లుంటుందంటే ఇక్కడ తెలుగు అక్కడ మరాఠీ తెలుగు మిక్స్ ఉంటుంది. మేము మాట్లాడితే మీకు కూడా అర్థం కాదు ఇంకా. కాకపోతే మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా మన భాష వచ్చేస్తుంది. కానీ అక్కడ వేరే ఉంటుంది భాష, కొంచెం రఫ్ అనిపిస్తుంది. తెలంగాణ స్లాంగ్ లెక్కనే ఉంటుంది కానీ ఇంకా రఫ్ వేరే ఉంటుంది. అట్లా మెయిన్ అంటే మెయిన్ మా టీం, నేను నమ్మిన టీం అని ఆ టీం మొత్తం నాతో ఉండి ఈయన దగ్గర ట్రావెల్ అవుతూనే గణేష్ కోయిగా సార్తో మేము అంటే కలిసామన్నమాట. ఒక గణపతి మండలి ఉంటుంది కదా, ఏమంటారు మీరు, గణేష్ మండలి ఉంటుంది. ఆ మండలిలో కలిసాం ఫస్ట్ టైం మేము దత్తా సార్తో పాటు సార్కు కలిసాం. నాకు ఇట్లా అనిపిస్తుంది, ఇప్పుడు ఇందాక వీడియో చూసేటప్పుడు ఏ గణపతి మండలిలో ఏ గణపతి కాడ కలిసినాంలే అదే వినాయకుడు ఆయననే చేపించుకుంటూ ఇదంతా అన్నట్టు ఫీల్ వచ్చింది అది చూసిన తర్వాత. ఎందుకంటే అదంతా నమ్మి ఈ సినిమాతో మా హీరోయిన్స్, మా మొత్తం కాస్ట్, మొత్తం టెక్నీషియన్ టీం చాలా ఎమోషనల్గా మేము పెళ్ళిలో పెళ్ళి అనే సినిమాకు చాలా ఎమోషనల్గా చూస్తున్నాము. ఆ ఎమోషన్ మీకు కూడా ఖచ్చితంగా లాస్ట్లో వస్తుంది. అది ఒక యాజ్ అ డైరెక్టర్గా నాకు చెప్పాలనిపిస్తుంది. కాకపోతే ఇది ఒక తొలి ప్రయత్నం మాది. మీడియా మిత్రులు, సినీ ప్రేమించే వాళ్ళు కొద్దిగా మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ మీడియా రెడీ చేసి ఇవ్వాలని అందరినీ వేడుకుంటున్నాం మేము ఇక్కడ వచ్చి. అని సోలాపూరు అని హైదరాబాద్ కాకుండా ఈరోజు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అయిపోయింది. అట్లా చాలా స్ట్రగల్ చేసుకుంటూ 100 సంవత్సరాల తర్వాత తెలుగు వాళ్ళు సోలాపూర్కి వెళ్ళి 100 సంవత్సరాలు దాటింది. అక్కడ మన సంస్థలు ఉన్నాయి, అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి తెలుగు వాళ్ళవి. కానీ ఈ రంగంలో ఫస్ట్ దిగిందంటే ఒక గౌరీ ఫిలిమ్స్ టీమే. ఆ టీమే ఇందాక ఇప్పుడు ఆ టీంకి ఇప్పుడు ప్రోత్సహించింది మా గణేష్ కోయి సార్, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా దత్త గారు అని విక్రాంత్ కదం గారు, వీళ్ళందరూ మాతో ట్రావెల్ అయ్యి. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే సినిమా ఒక హాఫ్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ షెడ్యూల్ మొత్తం అయిన తర్వాత ఒక 50% అయిపోయింది, 50-60% దాకా అయిపోయింది. నాకు అప్పుడు దత్త గారు అంటున్నారు, అసలు స్టోరీ ఏంది సినిమాది చెప్పవా మాకు అని. యాక్చువల్గా చాలా విచిత్రం చెప్పాను నేను. కాకపోతే వాళ్ళకి అప్పుడు నచ్చింది, కానీ అంత ఇది లేదు. మళ్ళీ ఇది ఎందుకు తీసుకుంటున్నావు, ఈ అమ్మాయి ఎందుకు కనిపిస్తుంది సినిమాలో, ఈ అమ్మాయి ఎందుకు డాన్స్ చేస్తుంది, హీరోయిన్ ఆ అమ్మాయి కదా, అరే మైనాలి పాట అయితే ఈయనతో చేస్తున్నాడు, మళ్ళీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది అన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఆ కన్ఫ్యూజన్లో అడిగాడు ఆయన. అప్పుడు క్లియర్ చేస్తే చాలా మెచ్చుకొని మళ్ళీ మనకు ఇది ఇంకా మంచి లెవెల్లో తీసుకెళ్ళాలని ఆయన ప్లాను. అని మెయిన్ మా మ్యూజిక్ డైరెక్టర్, సినిమాకు ఒక సోల్ లేకపోతే అసలు సినిమానే కాదు అది.
అండ్ మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే ఏ సినిమాకైనా ఆ సోల్ అనేది ఆ ఫీల్ అనేది కనిపించేది. అట్లా మేము ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాకు ట్రావెల్ అవుతూ మాకు కనిపించిన వ్యక్తి అంటే మా ఎంఎల్ రాజా సార్. ఆయనతో పాటు ఉంటూ వాళ్ళ ఇంట్లోనే తింటూ ఆ రూమ్లోనే అన్ని డిస్కషన్లు డే అండ్ నైట్ వర్క్ చేసుకుంటూ మాకు మా ఇల్లు తర్వాత మాకు తన మనిషిలాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాకు చూసుకొని సార్ మాకు ఇంత సపోర్ట్ చేసి ఇందాక తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పుడు అంటుంటా సార్ ఇక్కడ వస్తే మా ధైర్యం మీరు సార్ ఎక్కడ వెళ్ళింది సార్ స్టూడియోలో లేరు మీరు అని అంటుంటా. రాసి పెట్టుకోండి, ఎంఎల్ రాజా అనే పేరు మోగిపోతుంది ఈ సినిమా నుంచటి. ఇదైతే ఖచ్చితంగా. అండ్ మా గణేష్ సార్ మెయిన్ అంటే లాస్ట్ చెప్తా, నేను ఎక్కువ టైం తీసుకోను. సినిమా జరుగుతున్నప్పుడు వాళ్ళు మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి ఇది కావన్నా సార్ అది కావన్నా, మీరు చూసారు ఇప్పుడు చిత్రమ్మ గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు, అనురాగ్ కుల్కర్ణి గారు ఉన్నారు, కపిల్ అని చెన్నైకి వెళ్ళి అక్కడ రికార్డింగ్ చేయించుకున్నాం. అనేది ఏంది సార్ ఇది ఇంత బడ్జెట్ అవుతుంది సార్ అంటే అట్లా మళ్ళీ సార్ ఇది ఎక్కువ అవుతుంది సార్ అంటే మళ్ళీ ఎక్కువ తక్కువ ఎందుకు తీసుకుంటున్నారు మా దత్త గారు. ఇలా ప్రతిదీ ఏదున్నా కూడా తక్కువ కాకుండా నాకు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీకు ఈ క్వాలిటీ వర్క్ కనిపిస్తుంది. అండ్ పెళ్లిలో పెళ్ళి డెఫినెట్లీ మీకు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఎవరైనా పేరు తీసుకోకపోతే క్షమించండి. అది మా చిన్నాన్న శ్రీనివాస్ కొండూరు, ఎందుకంటే మాకు సపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఆయన ఒక వన్ ఆఫ్ ద పర్సన్. మా కొరియోగ్రాఫర్స్ మా గురుగారు పేరు తీసుకోవాలి ఇక్కడ, శ్రీధర్ మున్గా పాటిల్ సార్ థ్యాంక్ యూ సార్, అమర్ ముట్కిరి థ్యాంక్ యూ సార్. ఇలా సపోర్ట్ ఇచ్చిన సోలాపూర్లో ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ నమస్కారం. సో హ్యాపీ టు బి హియర్ టుడే. నాకు ఫస్ట్ మా డైరెక్టర్ గారు వచ్చి చెప్పారు ఇలా ఒక ఈవెంట్ ఉంది అని చెప్పంటే, సరే పోస్టర్ లాంచ్ అంటే సరే ఏదో చిన్న ఈవెంట్ అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూసరికి ఇదేంటి టీజర్ లాంచా లేకపోతే ప్రీలీజ్ ఈవెంట్ అర్థం కావట్లేదు. సో ఒక జస్ట్ పోస్టర్ లాంచ్కి ఇంత గ్రాండ్గా మీరు ఇలా చేస్తారనుకోలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇంత యంగ్ టీమ్కి వీళ్ళందరికీ లైఫ్ ఇస్తున్నారు. ఇంత నుంచి సోలాపూర్ గురించి మాట్లాడుతుంటే నేను ఇంకా సరే నార్త్ ఇండియన్లో సెటిల్ అయిన తెలుగు అయినా అనుకున్నా, బట్ ఆయన మాట్లాడేసరికి నార్త్ ఇండియన్ ప్రొడ్యూసర్ని తీసుకొచ్చారు. సో అది తెలియలేదు. సో బట్ అమేజింగ్. సో రియలీ సార్ ఇట్స్ సో నైస్ ఆఫ్ యూ టు కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ గివింగ్ ఆల్ దిస్ యంగ్స్టర్స్ a platform and a film. So I hope this film will be a very big hit. ఇది అందరికీ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా థ్యాంక్స్. అండ్ తనికల బర్ని గారు వచ్చిన ఈవెంట్కి నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ Akash. Thank you so much for coming and always rocking the event like always. Thank you so much. Eagerly waiting for your film actually. So Raga అనేది బిగ్గెస్ట్ హిట్ అయిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనే కాదు చాలా మంది కోరుకుంటూ ఉంటారు అన్నమాట. ఆకాష్ అంటే అంతమందికి ఇష్టం. సో బంగారు కొండ నిజంగానే. సో థ్యాంక్ యూ ఆకాష్ వన్స్ అగైన్ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ కలుద్దాం మీ ఫంక్షన్లో, మళ్ళీ మనం కలుద్దాము. సో ఎస్ మనకి ఒక చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ గణేష్ గారు అండ్ అలాగే శ్రీకాంత్ గారి చేతుల మీదుగా ఆకాష్ జగన్నాథ్ గారికి అందించాల్సిందిగా కోరుకుంటున్నాము. సో వెరీ టాలెంటెడ్ అంటూ ఉంటాం, వెరీ టాలెంటెడ్ ఆకాష్ జగన్నాథ్. సో ఒక బిగ్గెస్ట్ హిట్ వస్తే నిజంగా అది ఒక అమేజింగ్ స్టార్ అవుతారు తను. సో ఎస్, బట్ అంత పెద్ద డైరెక్టర్ సన్ అయినా ఎప్పుడు నేను డౌన్ టు అయితే చూసాను ఆకాష్ని అయితే. సో తన్ని బోలెడంత విజయం వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు తనతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్ శ్రీకాంత్ గారు సార్ చెప్పండి. నార్మల్గా పెళ్ళి తర్వాత ఇంకో పెళ్ళి అని విన్నాం, కానీ పెళ్ళిలో పెళ్ళి ఏంటి? అదే సినిమా సార్. అంటే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుద్దా లేకపోతే ఎట్లా? ఎస్ సార్. అంటే పెళ్ళి అంటే నార్మల్గా అందరికి తెలిసిందే, పెళ్ళిలో పెళ్ళి తెలియంది. అదే సినిమా పెళ్ళిలో పెళ్ళి. ఓకే, అంటే ఇక్కడేమో పెళ్లి కొడుక్కి ఇక్కడేమో పెళ్లి కూతురికి కత్తి పెట్టడం చూసాము పోస్టర్లో. ఏంటి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదా లేకపోతే కత్తి పెట్టి మరీ పెళ్లి చేపిస్తున్నారా? ఏ సార్ అలాంటిదే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే శివ గారు. అచ్చ తెలుగు టైటిల్ పెట్టారు తెలుగులో. మీ కాళ్ళ కింద పడ్డదా? చెక్. అచ్చ తెలుగు పెళ్ళిలో పెళ్ళి బాగుంది టైటిల్ సార్. పెళ్ళి జరుగుతుండగా ఇంకో పెళ్ళికి కొత్తగా ఎవరైనా వస్తారా సినిమాలోకి? ఎస్ సార్, అలాంటిదే సార్. ఎందుకంటే మనం ప్రతి పెళ్ళిలో వెళ్ళిన తర్వాతనే కొన్ని మ్యారేజెస్ అవుతుంటాయి. అలాంటి టైప్ ఆఫ్ అనుకున్నా ఓకే.
దాని తర్వాత మరి వీళ్ళు ఎలా అంటే వీళ్ళది పెళ్ళి ఎలా కుదిరింది అనేది సినిమా అట్లా. అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందా? ఫుల్ ఫ్యామిలీ కాలేజ్ ఎంటర్టైన్మెంట్ మంచి ఎమోషనల్తో ఉంటుంది సార్. ఏ టైప్ ఆఫ్ ఏ దీంట్లో ఒక మంచి సామాజిక సందేశం ఉంది సార్ ఇందులో. ఒక సామాజిక సందేశం ఉంది ఎండ్ ఆఫ్ ద పార్ట్. ఎందుకంటే పెళ్ళి అన్న తర్వాత పెద్ద ఎమోషన్ అది లైఫ్లో వచ్చేది. అన్నిటికన్నా ఒక అమ్మాయికు ఒక బరువైన ఒక అడగంటే పెళ్ళి అనుకుంటా నేనైతే. అలాంటి ఒక ఎమోషన్ ఉంటుంది సార్ గట్టిగా. సో ఇప్పుడు జనరేషన్స్లో మ్యారేజ్ కంటే చాలా ఈజీ అయిపోయింది. లవ్ చేసుకోవటం, పెద్దవాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోవటం, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుంటారు. ఈ సినిమాలో ఆ కంటెంట్ అయినా ఎక్కువ ఉంటుందా సినిమాలో? అంటే సార్ ఇప్పుడు ఫ్రీ అయిపోయారు కానీ ఎంత ఉన్నా కూడా ఒక ప్రేమ అనేది ఉండిపోతుంది కదా సార్. ఒక సైడే మనకు ఇప్పుడు ఎన్ని అమ్మాయిలు చూసినా ఒక ఏజ్కి వచ్చిన కుర్రాడు ఇప్పుడు ఒక అమ్మాయిది ఏదో ఉండిపోతుంది మనకు. అలాంటిది ఒక ఫీల్ అయితే ప్రతి మనిషికి ఉంటుంది. అలాంటి ఒక ఫీల్ని పట్టుకొని ముందుకెళ్తుంది కదా. సో ఎక్స్పీరియన్స్ ఏంటి మీ డైరెక్షన్? ఎవరి దగ్గర పని చేస్తారు? సార్ ఎవరి దగ్గర పని చేస్తారు? ఏంటి మీ ఎక్స్పీరియన్స్? 2008, 9, 10 ఇక్కడ హైదరాబాద్లో ఉండే సార్. అప్పుడు కోర్సు అది నార్మల్గా అయిపోయాయి. తర్వాత మరాఠీ ఇండస్ట్రీలో కొద్దిగా వర్క్ చేశాను. జీ మరాఠీకు అక్కడ జీ తెలుగు, ఇక్కడ ఎలాగో అక్కడ జీ మరాఠీ అలాగే అట్లా చేసుకుంటూ వెళ్ళా. ఎంతైనా మన తెలుగు రక్తము తెలుగు సినిమా తీయకపోతే ఆగదు కదా సార్. అట్లా అనుకుంటా ఇక అక్కడ ఉన్నా కాబట్టి మరాఠీ ప్రొడ్యూస్ అనే పట్టేసా. ఎలాగో అలా ఇక్కడ దాకా వచ్చాం సార్. సో కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. తెలుగు బాగా అండి, హిందీ ప్రొడ్యూసర్ తెలుగులోకి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే రాజా గారు నమస్తే సార్. ఇప్పుడు మీ గురించి ఇందాక అందరు పొగారు, సినిమాలో సాంగ్స్ పార్ట్ ఆఫ్ ది అని. సో ఏ రేంజ్లో ఉంటాయి? మెలోడీ సాంగ్స్ ఏముంటాయి, సిచ్యువేషన్ సాంగ్స్ ఏముంటాయి, ఎలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్స్? ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు కదా, అచ్చమైన తెలుగు సినిమా, సంపూర్ణ సంగీతం ఉంటుందండి ఈ సినిమాలో. చాలా నీట్గా ఉంటుంది మ్యూజిక్. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద ఏవీలో చూశారు. ఒరిజినల్ మ్యూజిక్ మనం ఇంకా రివీల్ చేయలేదు కదా, ఇంకా మనకు వినలేదు కదా. చాలా మంచి సంగీతం కుదిరింది, మంచి సిచ్యువేషన్స్, అద్భుతమైన 6 పాటలు, 3 గంటల సినిమా రికార్డింగ్. చాలా బాగుంటుందండి సినిమా. సో ఐమ్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో వెస్ట్రన్ మ్యూజిక్ డామినేట్ చేస్తూ వాయిస్ని మిక్స్ చేస్తున్నారు. సో సరిగా మళ్ళీ ఏమైనా స్వరాలు ఏమైనా తీసుకున్నారా ప్రత్యేకంగా? ఖచ్చితంగా అండి, రాగా బేస్డ్ వెళ్ళాల్సి ఉంటుంది కదా ఇలాంటి సినిమాలకి. ఖచ్చితంగా మన సాంప్రదాయం, పెళ్ళంటేనే చాలా పెద్ద సాంప్రదాయం మనకి, సనాతనంగా వస్తూనే ఉంది. సో అలాంటిది బాజా భజంత్రీలు లేకుండా పెళ్లి పాటలు ఈ టైప్ ఆఫ్ ఈ కంటెంట్ సినిమాకి చేయలేం కదా మ్యూజిక్. సో స్వచ్ఛమైన అచ్చ తెలుగు సంగీతం నీట్గా కనిపిస్తుంది సినిమాలో, చాలా బ్యూటిఫుల్గా వినిపిస్తుంది. ఏదైనా మా కోసం ఒక పల్లవి జస్ట్ మాకు రిలీజ్ అవ్వలేదు కదా మరి, సో అట్లా మనము రివీల్ చేయకూడదండి పాటలు. సరే, మీకు మీరుగా వచ్చిన లైన్ నేను ఖచ్చితంగా పాడతా కానీ అలా లేదండి ఇప్పుడు లేదండి. ఎట్లా త్వరలోనే మనకు ఫంక్షన్లు ఉన్నాయి కదా, మంచి ఫుల్ బ్యాండ్ తోటి ప్రజెంట్ చేస్తాం. ఎట్లయినా మీకు కనువిందుగా ఒక మంచి ప్రోగ్రామ్ అయితే చేస్తాం ఇక్కడ. సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజు గారు హాయ్ అండి. యా, సోలాపూర్ నుంచి వచ్చారు, మరి మ్యూజిక్ చేయమని చెప్పారు, స్టోరీ చెప్పారు. ఎలా అనిపించింది ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను 100% ఇస్తాను అని ఏ కాన్సెప్ట్ తీసుకొని అనుకున్నారు? అంటే నాకు ఖచ్చితంగా అనిపించిందండి, 100% ఇవ్వగలుగుతానని అనిపించింది. నేను ఎట్లాంటి సబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ అనేది చాలా పెద్ద ఎమోషన్. అవును, మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలోపు తెలిసి చేసుకునేది ఒకే ఒక కార్యక్రమం పెళ్ళి కదండి. సో ఇంకా ఇట్లాంటి అవకాశం నాకు వస్తే ఎవరికి వచ్చినా కూడా చాలా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో నాకేంటంటే నిండుగా ఫుల్ ఆర్కెస్ట్రల్ వర్క్ చేస్తాం చెన్నైలో. మీరు ఆల్రెడీ చూడొచ్చు, సింఫనీ పెట్టి ఆర్కెస్ట్రల్ చేస్తాం. ఈ మధ్యకాలంలో కొంచెం తక్కువైపోయింది. ఇందాక యాంకర్ గారు కూడా మాట్లాడినప్పుడు కూడా అదే విషయం వచ్చింది. లైవ్ ఆర్కెస్ట్రల్ చేస్తాం. డాక్టర్ పద్మభూషణ్, పద్మశ్రీ, డాక్టర్ బాలేష్ గారు, సెహనాయి, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరితో పనిచేసాం. అది చాలా అదృష్టం. అది అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ రిక్వైర్డ్ సారంగి, డిఫరెంట్ టోన్స్ అండి. సో నాకు చాలా బాగా అనిపించింది. ఇంతకన్నా సాటిస్ఫికేషన్ ఏముంటుంది? ఏదో గిటార్ పట్టుకుని మ్యూజిక్ చేసేయడం కాకుండా ఫుల్ ఆర్కెస్ట్రల్ వర్క్ చేస్తాం. ఒక వారం రోజులు చెన్నైలో ఉండి చాలా బాగా పాటలకి అద్భుతంగా పనిచేసుకుని వచ్చామండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శివ గారు హాయ్. శివ గారు,
యా ఫస్ట్ టైం ఇప్పుడు డెబ్యూ సినిమా అంటున్నారు, అవును. ఎలా అనిపించింది? అంటే పెళ్ళిలో పెళ్ళి అని చెప్పి 2 పెళ్ళిళ్ళు ఒకే పెళ్ళిలో జరుగుతున్నాయి. సో స్టోరీ వినగానే మీ ఐడియా ఏంటి? నాకు ఫస్ట్ స్టోరీ వినగానే చాలా నచ్చింది. నచ్చిన వెంటనే ఓకే చెప్పేసిన, కమిట్ అయిపోయిన సినిమాకి. ఎందుకంటే నేను ఈ సినిమాతోనే ఇండస్ట్రీలో లాంచ్ అవుతున్నా. దానికోసం నాకు స్టోరీ చాలా నచ్చింది, అందుకే ఓకే చెప్పేసిన. అంటే శ్రీకాంత్ గారు ఎలా మీకు స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డౌట్ అనిపించిందా? పెళ్ళిలో పెళ్ళి ఫుల్ కన్ఫ్యూజన్స్ అయినాయండి నాకు కూడా. కానీ తర్వాత నాకు కూడా ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక సినాప్సిస్ మాత్రమే తెలుసు, ఫుల్ క్లారిటీ తెలియదు. తర్వాత షూట్ జరిగే కొద్దీ ఆ ప్రాసెస్లో తెలిసింది నాకు కూడా కంప్లీట్. సో మొత్తానికి శ్రీకాంత్ గారు అందరినీ ఒక కన్ఫ్యూజన్లో ఉంచేసారు. హీరోయిన్ హాయ్, हेलो. ఎలా అని లైక్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ టు డూ ఫిల్మ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ? मुझे तेलुगु इंडस्ट्री में पहले से इंटरेस्ट नहीं था, बट जैसे श्रीकांत सर मुझे मिले, उन्होंने बताया ये ऐसा ऐसा करना है. और मराठी में बहुत है, बहुत चांसेस है, बट तेलुगु में ऐसा रहता है कि पूरा ट्रेडिशनल वर्क और ज़्यादा कल्चरल वर्क रहता है. इसलिए मुझे बहुत अच्छा लगा कि मैं इस फिल्म का पार्ट हूँ, और मैंने सर को बोल दिया यस करेंगे. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు, ఇది అంటే సోలాపూర్ అక్కడ ఆ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేస్తున్నారా? సార్ ప్యూర్ తెలుగు సినిమానే సార్. మరి అలాంటప్పుడు అంటే తెలుగు హీరోయిన్లు ఎందుకు ప్రిఫరెన్స్ చేయలేదు? యాక్చువల్గా ఏంటంటే సార్, అక్కడ మన ఓపెన్ చెప్పాలంటే యాక్టర్కు తెలుగు వాళ్ళు అక్కడ ఉన్న కల్చర్కు అంత స్కోప్ ఎవరి ఇంట్లో ఇవ్వరు. ఫస్ట్ థింగ్, అంత టాలెంట్ మనకు ఎక్కువ ఉంది యాక్చువల్గా. కాకపోతే ఉన్న సమాజంకి ఇప్పుడు పట్ల ఇదంతా భయంతో ఎవరు అలా మాకు ఇది చేయలేదు. అలా చూసుకుంటూ వెళ్తే సంస్కృతి గోరి అనే అమ్మాయి చాలా బాగా నచ్చి తెలుగు అమ్మాయిలాగా అనిపిస్తుంది. ఫస్ట్ చూసి నేను తెలుగు అమ్మాయి అనుకున్నా, చూస్తే మరాఠీ మాట్లాడుతున్నాను. సరే మరాఠీ అమ్మాయితే దాన్ని తెలుగులోకి తాకితే అయిపోయాని లాగేసా, అయిపోయింది. ఇద్దరు హీరోయిన్స్కి వెల్కమ్ టు టాలీవుడ్. సార్ గణేష్ గారు, మీరు అంటే క్లైమాక్స్ కూడా హిందీ, తెలుగు అర్థమవుతుంది, హిందీ. నేను తెలుగు చెప్తే మీకు అర్థమైపోద్ది. మూవీ క్లైమాక్స్ కూడా చెప్పకుండా మిమ్మల్ని ఎలా ఓకే చేశారు ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? క్లైమాక్స్ నైబోలా యూ नहीं, उन्होंने क्लाइमैक्स नहीं बताया, यही तो उनका टैलेंट है. अगर उन्होंने मुझे बताया होता तो मैं भी घर वालों को बताता, तो फिल्म देखने में मज़ा नहीं आता था. इन लोगों को मालूम होगा शायद, लेकिन मुझे नहीं है. लेकिन मुझे अच्छा लगा कि कुछ तो चीज़ें आपने हिडन करके रखी हैं, जिसका सस्पेंस हम लोग स्क्रीन के ऊपर जाके देखेंगे तो ज़्यादा मज़ा आएगा. गणेश जी इधर. यस सर. हेलो गणेश जी, आप तो अच्छे से बिजनेस कर रहे हैं जी, आपका तो बड़ा बिजनेस है. ये फिल्म में क्यों आना चाहते हैं? ये भी ये बिजनेस में पैसा कमाने चाहते हैं, ले बोले तो आपका ड्रीम है मैं सिनेमा निकालना बोल के? नहीं, मेरे स्पीच में मैंने आपको बताया ना, हम हमारे सब में अंदर एक कलाकार रहता है, उसे बाहर निकलने का सही मौका मुझे उन्होंने दिया था. तो एक गणेश मंडल में श्रीकांत सर की मुलाकात हुई, उन्होंने मुझे ये स्टोरी बताई. क्लाइमैक्स फिर भी नहीं बताया था, अभी भी नहीं बताया, लेकिन मुझे अच्छा लगा कि कहीं तो अपने को ये अपना ये सही टाइम है कि हम लोग फिल्मों में कुछ कर सकते हैं. तो 15 साल से मैं देख रहा हूँ तो फिल्में मुझे इम्प्रेस करती हैं तेलुगु. तो मुझे लगा यही एक मौका है, हम लोग फिल्म में जा सकते हैं. पैसा तो सबको कमाना है, वहाँ भी कमाना है, लेकिन आपके यहाँ के इमोशंस, कल्चर, फैमिलीज़, ये मुझे बहुत अच्छा लगता है. वैसे तो मराठी में फैमिली में बहुत रहता है, लेकिन यहाँ पे ज़्यादा मुझे अच्छा लगा, इसलिए मैं इसमें हूँ. ठीक है, थैंक यू. दिवी जी, आपको देखेगा तो मेरे को जानवी कपूर याद आ रहा है. सेम ऐसे ही है. क्यों बोले तो आपका चेहरा, आपका स्माइल सभी जानवी कपूर जैसे है. मराठी में जो नहीं बोले तो हिंदी में ज़्यादा नए लोग को फिल्म में आने के लिए चांसेस देते थे. आप
क्यों नहीं गए थे उधर? मराठी में और बॉलीवुड में बहुत सारा चांसेस दे रहे नए लोग को, आपको उधर से कोई चांस नहीं आया था सिनेमा में एक्ट करने के लिए? I was not much into acting, but since my childhood I was inclined to it. So luckily I met Srikanth sir, and that was my first opportunity for a Telugu film, and then I went for my first chance. ये सिनेमा के बाद आपको तेलुगु इंडस्ट्री में बहुत सारा सिनेमा आ जाता है. Thank you. Tathastu. డైరెక్టర్ గారు సార్ సార్ ఇప్పుడు పెళ్ళిలో పెళ్ళి అని పెట్టారు, అంటే ఇది మొత్తం ఎన్ని పెళ్ళిళ్ళకి సంబంధించి స్టోరీ ఉండబోతుంది సార్? 2 పెళ్ళిళ్ళు సార్, పెళ్ళిలో పెళ్ళి. ఓకే సార్, అంటే ఇప్పుడు పెళ్ళి అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడున్న జనరేషన్కి ఎలా అవుతుందంటే మీరన్నట్టే ఎన్నో ఒక్క పెళ్ళి జరగాల్సింది ఇంకో 2-3 పెళ్ళిళ్ళు అలానే జరిగిపోతున్నాయి. అంటే ఏదైనా ఫ్రిక్షనల్ స్టోరీయా మీ ఓన్గా ఎక్కడైనా రిలేట్ అయ్యి తీసారా సార్? ఫిక్షనలే అండి, మొత్తం ఫిక్షనలే. ఓకే సార్, ఓకే సార్, ఇప్పుడు పెళ్లి కాన్సెప్ట్ మీద చాలా స్టోరీస్ అనేవి వచ్చాయి సార్ ఇంతకు ముందు కూడా చూసుకుంటే. మీ స్క్రిప్ట్లో డిఫరెంట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు తెలుగు సినిమాలు మా ఫాదర్ అంటే అప్పటి నుంచే చూపించేవాడు సార్. మా ఫాదర్ అప్పటి నుంచి మన ఎన్టీ రామారావు గారి సినిమాలు, మన ఏఎన్ఆర్ గారి సినిమాలు, నాగేశ్వరరావు గారు, ఇలా అందరి సినిమాలు చూపించు. అప్పటి నుంచే మనకు ఒకటి ఉంటుంది కదా సార్, సినిమా తీయాలి, ఎన్ని సినిమాలు చూస్తూ 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 ఆ మైండ్లో మొత్తం సినిమా ఎనికిపోయింది. అలా ఒక కథ బయటకు వచ్చింది, అదే పెళ్ళిలో పెళ్ళి సార్. అలా జరిగిందన్నమాట సార్. పెళ్ళిలో పెళ్ళి అంటే రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఫేస్ చేశారా? కొంచెం ఈ కన్ఫ్యూజన్ కామెడీ కొంచెం ఇలాంటివి ఏమన్నా? లేదండి, అలా ఏం కాదు. మీరు చెప్తే క్లైమాక్స్ కూడా చెప్పండి, పర్లేదు మా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట యూత్ అంటారు అమ్మాయిలతో కష్టం అంటే నువ్వు అంటే ఒక పెళ్ళే కష్టం, మళ్ళీ పెళ్ళిలో పెళ్ళి 2 పెళ్ళిళ్ళు ఎందుకు తలనొప్పి అంటే ఏమంటారు? కరెక్టే అండి, నిజమే, ఒక పెళ్ళి కష్టం. నాకు కూడా పెళ్ళి అయింది, కానీ మీకైందా? పెళ్ళి అయిందా మీకు? అలాంటి అలవాట్లు లేవు మనకు. ఓకే, సూపర్. మరి మీరు థ్యాంక్ యూ. అండ్ హీరోయిన్ గారు ఇద్దరున్నారు, సో తెలుగు. సో వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళిపై మీ ఒపీనియన్ ఏంటి? కొంచెం ట్రాన్స్ఫర్ చేయండి అలా. लग्न म्हणू? टेल मी, बोलो जी. ओके. शादी, ओके, वेट. शादी के बारे में क्या ओपिनियन है? मतलब शादी एक 2 लोगों के बंधन है, बट पवित्र बंधन रहता है. बट इधर जो हमारे फिल्म में शादी है ना, वो बहुत इंटरेस्टिंग है. आपको बहुत मज़ा आएगा कि ये शादी में ये कब हुआ, ये शादी के बाद ये कब हुआ. ये सस्पेंस है ना, वो आपको फिल्म में देखने को मिलेगा. बट शादी इज़ एक बंधन फॉर मी. बहुत अच्छा है. నువ్వు చెప్పన్నా, నువ్వు అంటే నాకు అర్థమైంది. సో ఇంటికి పోయి మళ్ళీ ఇంకా అర్థం హీరోయిన్ సారీ హీరో గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మీరు ర్యాగింగ్ చేస్తాం, ర్యాగింగ్ వాళ్ళని చేయాలి, మనం చేసుకోకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, సో డెబ్యూ ఫిలిం కదా మీకు. సో పెళ్ళిలో పెళ్ళి ఎలా అనిపించింది? మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? నా క్యారెక్టరైజేషన్ కొంచెం నేను కన్ఫ్యూజ్ కాకుండా అందరికి కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుందండి. అది చూస్తే మీకే అర్థమైపోద్ది. డైరెక్టర్ గారు, సో బేసిక్గా ఇప్పుడు చూస్తే అంతా కొత్త వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అయితే ఈ అంటే పర్టికులర్ కాన్సెప్ట్లో మొత్తం కొత్త వాళ్ళని పెడితే ఎవరికైనా ఉంటుంది. యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా కొంచెం నోన్ ఫేస్ ఉన్న వాళ్ళని పెడితే మార్కెటింగ్ మంచి జరుగుతుంది. కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఏంటి రీజన్?
అలా అని కాదండి, ఇప్పుడు మన ప్రయత్నమే కొత్తగా ఉంది కాబట్టి, ఫస్ట్ కాబట్టి మనల్ని ఎవరు నమ్మలేదు కదా పెద్దవాళ్ళు. అలా అని స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ ఆడిషన్ పెట్టుకుంటూ ఇలా కొన్ని పట్టుకొని మనం చేసుకుంటూ వచ్చామండి. తెలుగు ప్రొడ్యూసర్స్కి ఎవరిని అప్రోచ్ అవ్వలేదా ఏంటి అసలు? అయ్యామండి, కానీ అటు సైడు మెయిన్ బేసిక్లీ చెప్పాలంటే సోలాపూర్లో చెప్పాను కదా సార్, ఫిలిం అనే తర్వాత కొద్దిగా వాళ్ళ తప్పు కాదు, అది మన కల్చర్ అలా కంటిన్యూ అవుతుంది అక్కడ. అలాంటి టైంలో మనం వెతుకుతూ ఉంటే మా గణేష్ కోయి గారు అప్పుడు మనకు మంచి బడ్జెట్లో మంచి లెవెల్లో తీసుకెళ్ళాలి అంటే అక్కడి నుంచే సపోర్ట్ స్టార్ట్ అయింది. కాకపోతే నాకు మన వాళ్ళు అక్కడ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కొన్ని పేర్లు ఉన్నాయి, నేను చెప్పేది చెప్పొచ్చా ఇప్పుడు వాళ్ళ పేర్లు? ప్లీజ్. సచిన్ పతంగే సార్ అన్న ఒకరు ఉన్నారు, సనత్ కుమార్ ఇప్పల్పల్లి సార్ అన్న కూడా ఉన్నారు, అని వెంకటేష్ తమ్నూర్ సార్, అండ్ జాహ్నవి కదం మేడం, అని శ్రీకాంత్ చిలక మా ఫ్రెండ్, అని బాలకృష్ణ మేడం. వీళ్ళు నాకు అప్పుడు చాలా సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఈ సినిమా చేయగలిగాను. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో అంతా డేటింగ్ అంటే నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్లో అంటే కంప్లీట్గా వెళ్ళిపోతారు. బట్ మీరు ఇంకా పెళ్ళి అనే కాన్సెప్ట్లోనే సినిమా తీస్తుంటే ఏంటి అంటే మీ సినిమా చూడడానికి పర్టికులర్ రీజన్ అంటే ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు ఎంత డేటింగ్ అన్నా ఏమన్నా కూడా ఇప్పుడు కల్చర్ అలా పాడాను కాబట్టి, అలా ఉంది కాబట్టి దాన్ని ఎవరు ఏం చేయలేరు. కాకపోతే మన సంస్కారం మనం పాడు చేసుకోలేము కదండి. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎట్లా మనకు సంస్కారాలు ఇచ్చారో ఆ సంస్కారంతో మనం వెళ్తాం కాబట్టి అలా ఒక మైండ్తో పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. సో ఇప్పటి జనరేషన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకోవచ్చు ఈ సినిమా? అందరికీ ఖచ్చితంగా 100% కనెక్ట్ అవుతుంది సార్. మయూర్ గారు హాయ్. హలో. ఎలా అనిపించింది పెళ్ళిలో పెళ్ళి అనే స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ఎక్సైట్మెంట్ ఏంటి? చాలా బాగా అనిపించింది. ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత శ్రీకాంత్ సార్ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్, ఇదివరకు ఎప్పుడు చూడలేని కాన్సెప్ట్ తీసుకొచ్చారు మా శ్రీకాంత్ సార్. దానికి నాకు ఇందులో ఒక రోల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ అంతే. సినిమాలో మీ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండి పెళ్లి గురించి డిస్కషన్ జరుగుతుందా? ఇద్దరు కలిసి వేరే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు. ఎవరు? నేను శివానా? అదే ఎలా చెప్తామండి, అది చెప్పేసే సినిమా ఏంది ఇక సినిమా చూసేది. కాన్సెప్ట్ అదేనా? ఏంటి నేను అడిగిన కాన్సెప్టేనా? ఇద్దరు కలిసి వేరే పెళ్ళిళ్ళు చేస్తుంటారా, లేకపోతే ఇద్దరు కలిసి పెళ్ళి గొడవ పడతారా? మీ థింకింగ్ బాగున్నది, కానీ అది కాదు, వేరేది ఉండొచ్చు. శ్రీకాంత్ గారు, యాక్చువల్గా సోలాపూర్కి సంబంధించి అండ్ అక్కడున్న కాస్ట్ అండ్ క్రూ అందరినీ తీసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి తెలుగులోనే కాకుండా మరాఠాలో తీసినా కూడా కొంచెం బడ్జెట్ సంబంధించి డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి కదా, కేవలం తెలుగులోనే తీసుకురావడానికి కారణం ఏంటి? అదే చెప్పానండి ఇందాక, మనం ఎంత చేసినా మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఆ అభిమానంతో మనం తెలుగు సినిమాని ఫస్ట్ నుంచి అదే మైండ్లో ఉంది కాబట్టి అక్కడ మరాఠీ కల్చర్ కాబట్టి స్టార్ట్ అక్కడి నుంచే చేసి మళ్ళీ మనం ఎట్లా ఉన్నాం అట్లా మనం ఇక్కడనే తీయాలి, ఇలా తీయాలి అని మేము ఇలా చేసాం. మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే మా టీం వేణు గాల్పల్లి, సాయి దాసి, ప్రశాంత్ గాజుల్, నరేష్ గాజుల్, శుభం గుండ్ల, మా డిఓపి లక్ష్మణ్ గుండ్ల, లక్ష్మణ్ గడ్డం, పవన్ వడ్నాల్, ఈ మొత్తం టీం అలా వాళ్ళు ఏదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ మేమేదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ అలా వీళ్ళు బాగా తీస్తున్నారు వాళ్ళకి పట్టుకొని వాళ్ళకి చెప్పి ఒకరోజు ఇట్లా వస్తుందని ఒక 8 years బ్యాక్ చెప్పే వాళ్ళకు ఏదో నన్ను నమ్మి వాళ్ళు నాతో బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చామండి. అంటే మరాఠాలో డబ్ చేస్తే కొంచెం ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి కదా ఆ ఇండస్ట్రీకి సంబంధించి కూడా అంటున్నాను. అది కూడా ప్లానింగ్ ఉందండి నెక్స్ట్. సార్ ఇప్పుడు మామూలుగా పెళ్లి గురించి చూపించారు కదా సార్, నెక్స్ట్ సీక్వెల్ ఏమన్నా పెళ్లి తర్వాత పెళ్లి నువ్వు అలా చూడకు, పెళ్లి తర్వాత అంటే ఐ మీన్ ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు ఇలాంటి ఏమన్నా కాన్సెప్ట్లు ఉంటాయి? అలా ఏం లేదు సార్, ఇప్పటికైతే ఏం లేదు. ఓకే, ఇంకా అలాంటి మాకు ప్రొడ్యూసర్ని అందించండి తెలుగు ఇండస్ట్రీకి. ఖచ్చితంగా సార్. యాక్చువల్గా నాకు మా ఊర్లో ఇది అంటే సోలాపూర్ ఉల్లిపాయలు అని చెప్పి ఒకటి వచ్చేది, అంటే ఫేమస్ అని చెప్పి. అలాగే నెక్స్ట్ నుంచి సోలాపూర్ అని నాకు గుర్తు రావాలి గణేష్ గారు అని తెలుగు ఇండస్ట్రీకి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఈ సినిమా చూసిన తర్వాత మీకు వచ్చే ఫస్ట్ ఫీల్ అదే అనుకుంటాను. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.